హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ వాళ్ళు మార్చి 4వ తారీఖున మన ఇండియాలో రెడ్మీ నోట్ 10 సిరీస్ని అఫీషియల్గా లాంచ్ చేశారు. ఈ రెడ్మీ నోట్ 10 సిరీస్లో మనకి మొత్తం 3 ఫోన్స్ ఉంటాయి. రెడ్మీ నోట్ 10, నోట్ 10 ప్రో, నోట్ 10 ప్రో మ్యాక్స్, ఇలా 3 ఫోన్లు తీసుకొచ్చారు. 12,000, 16,000, 19,000 వీటికి సంబంధించిన బేస్ ప్రైజెస్ అనమాట, బేస్ వేరియంట్స్ ప్రైజెస్. అయితే ఈసారి రెడ్మీ వాళ్ళు చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే, నా ఒపీనియన్లో మాత్రమే ఇది మిస్టేక్ ఏంటంటే, సేల్ డేట్ అనేది దగ్గర 15 రోజుల గ్యాప్ ఇచ్చారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న కాంపిటీషన్లో మనకి లాంచ్ అయిన రోజు మధ్యాహ్నం 2 గంటలకో 4 గంటలకో ఫస్ట్ సేల్ అనో ప్రీ ఆర్డర్స్ అనో ఏదో తీసుకురావచ్చు, లేదంటే ఒక రోజు, లేదంటే 2 రోజులు, లేదంటే 3 రోజులు, పోనీ వారం వేసుకున్నా కానీ వీళ్ళు మాత్రం 15 రోజుల గ్యాప్తో సేల్లోకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో కాంపిటీషన్ అలా ఉంది. వేరే బ్రాండ్స్ నుంచి నెంబర్ ఆఫ్ ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ మనకి ఇప్పుడు చాలా ఫోన్స్ కూడా ఈ మంత్లోనే రాబోతున్నాయి. అఫ్కోర్స్ అది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం అనుకోండి, అది మనకు అనవసరం. కాకపోతే యాజ్ పర్ ఇండస్ట్రీలో ఉన్న ప్రజెంట్ స్టాండర్డ్స్ ప్రకారం అయితే కొంచెం ఎర్లీగా సేల్స్ తీసుకొస్తే మంచి మార్కెట్ చేసుకునేవాళ్ళు. అది వాళ్ళ ప్రాబ్లము, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేస్తారు. అయితే ఈరోజు నేను మీకు చాలామంది రెడ్మీ నోట్ 10 సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారు కొనాలని చెప్పి. మీకు మార్చ్ 16వ తారీఖు నుంచి రెడ్మీ నోట్ 10 సేలు, 17 నోట్ 10 ప్రో, 18 నోట్ 10 ప్రో మ్యాక్స్ కదా. అయితే చాలామంది ఈ రెడ్మీ నోట్ 10 సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి, సో దీంట్లో ఒక 5 పాయింట్స్ ఎందుకు కొనాలి అనడానికి, అలాగే ఒక 5 పాయింట్స్ ఎందుకు వీటిని కొంచెం కొనొద్దు, అలాగే కొంచెం వెయిట్ చేయండి అనడానికి ఒక 5 పాయింట్స్ అవి, 5 పాయింట్స్ ఇవి చెప్తాను. ఒకవేళ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు. నోట్ 10 సిరీస్ అంటే మన ఇండియాలో ఎక్కువగా మార్కెట్ అవుతున్న సిరీస్ కాబట్టి చాలామంది వెయిట్ చేస్తుంటారు. సో ఫస్ట్ మనం ప్లస్ పాయింట్స్ ఏంటి ఈ రెడ్మీ నోట్ 10 సిరీస్లో, నేను 3 ఫోన్స్కి కంబైన్డ్గా చెప్తాను. ఎందుకంటే 3 ఫోన్స్లో కూడా కంబైన్డ్గానే ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, 3 ఫోన్స్లోనే కంబైన్డ్గానే మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి దాంట్లో వెరీ ఫస్ట్ మనం ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, దాంట్లో వెరీ ఫస్ట్ మనకి అట్రాక్షన్. ఇంతకుముందు రెడ్మీ ఫోన్స్ అంటే మనకి యు ఆర్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అనేటోళ్ళు, ఇప్పుడేమో యు ఆర్ బ్యూటిఫుల్ అవుట్ సైడ్ అనాల్సిన పరిస్థితి వచ్చింది. అఫ్కోర్స్ ఇది లేటెస్ట్ ట్రెండ్ అనుకోవాలి. సో దీంట్లో మేజర్ అట్రాక్షన్ పాయింట్ మనకి స్క్రీన్స్, AMOLED స్క్రీన్స్ని ఈసారి వీళ్ళు ఫస్ట్ టైం రెడ్మీ నోట్ 10 సిరీస్లో తీసుకొచ్చారు. రెడ్మీ నోట్ 10లో మీకు 60Hz AMOLED స్క్రీన్ యూజ్ చేశారు. రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో మాత్రం 120Hz AMOLED స్క్రీన్ యూజ్ చేశారు. ఇది మాత్రం చాలా మేజర్ అడ్వాంటేజ్. అసలు మేజర్గా ఈ ఫోన్లో ఉన్న హైలైట్ పాయింట్, మేజర్ అట్రాక్షన్ పాయింట్ కూడా ఈ డిస్ప్లేస్ అని చెప్పాలి. 120Hz రిఫ్రెష్ రేట్తో సూపర్ AMOLED డిస్ప్లేని మనకి 16,000, 17,000 రూపాయల బడ్జెట్లో తీసుకురావడం అనేది మాత్రం నిజంగా చాలా అడ్వాంటేజ్. అందుకే చెప్తున్నాను కదా, ఇంతకుముందు రెడ్మీ నోట్ 10, రెడ్మీ నోట్ సిరీస్లో అంటే మనకి యు ఆర్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అంటే పవర్ఫుల్గా ఉండేవి, ఇన్సైడ్గా మనకు కనపడవు. అవి చాలామందికి లోపల ఎంత పర్ఫార్మెన్స్ ఉంది, ఎంత సబ్జెక్ట్ ఉంది, ఇవన్నీ ఎవరు చూడట్లేదు. పైన అట్రాక్షన్స్కి ఈ మధ్య ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో వీళ్ళు కూడా ఆ ట్రెండ్నే ఫాలో అవుతున్నట్టున్నారు. సో వాట్ ఎవర్ ఇస్, ఈ రెడ్మీ నోట్ 10 సిరీస్లో మాత్రం మేజర్ అడ్వాంటేజ్ స్క్రీన్, AMOLED స్క్రీన్స్ యూజ్ చేశారు. ఈవెన్ మీకు రెడ్మీ నోట్ 10లో కూడా AMOLED స్క్రీన్ యూజ్ చేశారు. 12,000 రూపాయల బడ్జెట్లోనే ఉంటుంది. సో దాంట్లో కూడా మీకు 60Hz రిఫ్రెష్ రేట్తో AMOLED స్క్రీన్ యూజ్ చేశారు. మంచి డిస్ప్లేస్, మంచి బ్రైట్గా ఉండే డిస్ప్లేస్ దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. చాలా మంచి విషయం అనమాట. ఇక్కడ ఉండదు కెమెరా డిపార్ట్మెంట్లో కూడా ఈవెన్ మీకు రెడ్మీ నోట్ 10లో కూడా చాలా మంచి కెమెరాని యూజ్ చేశారు. సోనీ IMX 582 సెన్సార్ని రెడ్మీ నోట్ 10లో యూజ్ చేశారు. 48 మెగాపిక్సెల్ కెమెరా. ఇది ఖచ్చితంగా రెడ్మీ నోట్ 10 మాత్రం మంచి ట్రూ బడ్జెట్ కిల్లర్ అని చెప్పొచ్చు. మంచిగా ఆ బడ్జెట్లో 11-12,000 రూపాయల బడ్జెట్లో మాత్రం సూపర్ కెమెరాతో, సూపర్ డిస్ప్లేతో వీళ్ళు తీసుకొచ్చారు. కెమెరా మాత్రం దీంట్లో హైలైట్. అండ్ రెడ్మీ నోట్ 10 ప్రోలో మీకు 64 మెగాపిక్సెల్ శాంసంగ్ ISOCELL GW3 సెన్సార్ని యూజ్ చేశారు. 64 మెగాపిక్సెల్ ఇది. అలాగే మీకు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో మాత్రం 108 మెగాపిక్సెల్ శాంసంగ్ ISOCELL HM2 సెన్సార్ని యూజ్ చేశారు. సో మెయిన్ కెమెరాస్ మూడిట్లో కూడా మంచి కెమెరాస్, లేటెస్ట్ కెమెరాస్ని యూజ్ చేశారు. అండ్ ప్రో మ్యాక్స్లో మాత్రం 5 మెగాపిక్సెల్ టెలిమాక్రోని యూజ్ చేశారు. ఇది మేజర్గా నేను ప్లస్ పాయింట్ లాగా రాయడానికి మేజర్ రీజన్ ఈ టెలిమాక్రో లెన్స్ అనమాట. ఇది మీకు 2x జూమ్ చేసుకొని కూడా, అంటే 2x దగ్గరగా వెళ్ళి కూడా మీకు మంచి మ్యాక్రో షాట్స్ తీయడానికి యూజ్ అవుతుంది. అఫ్కోర్స్ మ్యాక్రో షాట్స్ చాలామందికి ఉపయోగపడవు. ఎవరో ఎక్కువ ఫోటోగ్రఫీ లవర్స్ చిన్న కీటకాలు వీటిని ఫోటోలు తీస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ మ్యాక్రో సెన్సార్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి. అండ్ మూడోది మీకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ మూడిట్లో ఉంటుంది. అండ్ ఇంకా 2 మెగాపిక్సెల్స్ ఉంటాయి. వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేవన్నమాట. సో ఇది మేజర్ కెమెరా. మీకు రెడ్మీ నోట్ 10లోనేమో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా యూజ్ చేశారు. ప్రో మ్యాక్స్లో మాత్రం 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను యూజ్ చేశారు. మీకు ఈ 13 మెగాపిక్సెల్ కెమెరా నేను సేమ్ రెడ్మీ నోట్ 7 ప్రోలో వాడిన కెమెరా నేనేమో అనుకుంటున్నాను. ఒకవేళ అదే అయితే మాత్రం పెర్ఫార్మెన్స్ మాత్రం జస్ట్ యావరేజ్గానే ఉంటుంది. నాకు రెడ్మీ నోట్ 7 ప్రో
ప్రోలో 13 మెగాపిక్సెల్ కెమెరా అంత గొప్ప పెర్ఫార్మెన్స్ అయితే నాకు అనిపించలేదు ఎప్పుడు కూడా. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, దీంట్లో అయితే అది యూజ్ చేశారు. ఇక నెక్స్ట్ దీంట్లో మేజర్ అడ్వాంటేజ్ ఆపరేటింగ్ సిస్టమ్ అలాగే ఓఎస్ అనమాట. సో దీంట్లో ఏంటంటే ఈ బడ్జెట్లో ఈ రీసెంట్గా మధ్యకాలంలో లాంచ్ అయిన మిడ్ రేంజ్ ఫోన్స్లో అన్నిట్లో కూడా Android 10తోనే లాంచ్ చేశారు. అదొక మేజర్ డ్రాబ్యాక్ అనమాట. కానీ రెడ్మీ నోట్ 10 సిరీస్లో మాత్రం మీకు Android 11తో లాంచ్ చేశారు. ఇది ఖచ్చితంగా ఒక మేజర్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు 2021లో కూడా Android 10తో లాంచ్ అయితే మీకు 2 అప్గ్రేడ్స్ వస్తాయి, 11, 12 వస్తాయి. కానీ ఇప్పుడు 11తో లాంచ్ అయింది అనుకోండి, ఆల్రెడీ 12 కూడా ఇప్పుడు రీసెంట్గా ఫస్ట్ బీటా కూడా రిలీజ్ అయింది. సెప్టెంబర్లో మీకు 12 వస్తుంది. అంటే ఎవరైతే రెడ్మీ నోట్ 10 సిరీస్ కొంటారో వాళ్ళకి 11 ఉంది కాబట్టి 12, 13 కూడా వస్తుంది అనమాట. అందుకని ఇది మేజర్ అడ్వాంటేజ్. అండ్ మీకు ఇప్పుడు MIUI 12.5 కూడా వీళ్ళు లాంచ్ అయిన కొన్ని రోజులకి దీనికి సంబంధించిన అప్డేట్ని తీసుకొస్తామని చెప్తున్నారు. ఇది కూడా మంచి పాయింటే. సో అందుకని ఓఎస్ అండ్ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ UI మాత్రం రెండు కూడా మంచిగా తీసుకొచ్చారని నేను చెప్పగలను. అండ్ మనకి నెక్స్ట్ది డిజైన్ అనమాట. ఈ రెడ్మీ నోట్ 10 సిరీస్లో మాత్రం ఈసారి డిజైన్ విషయంలో మాత్రం చాలా చాలా మంచి డిజైన్తో తీసుకొచ్చారు. అఫ్కోర్స్ రెడ్మీ నోట్ 10లో మీకు బ్యాక్ సైడ్ పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ఉంటుంది. నోట్ 10 Pro మ్యాక్స్లో మాత్రం గ్లాస్ బాడీ ఉంటుంది. అక్కడ మీకు కలర్స్ అలాగే ఆ గ్లాస్ డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఈవెన్ మీకు కెమెరా మాడ్యూల్ డిజైన్ కూడా ఈసారి కొంచెం డిఫరెంట్గా తీసుకొచ్చారు. 3 ఫోన్స్లో కూడా డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మీకు రెడ్మీ నోట్ 10 మీకు గ్లాస్నేమో వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3తో ప్రొడక్ట్ చేశారు. నోట్ 10 Pro మ్యాక్స్ మాత్రం గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొడక్ట్ చేశారు. ఇది మాత్రం చాలా చాలా మంచి అడ్వాంటేజ్ అనమాట ఈ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే. ఇక లాస్ట్ది 5th పాయింట్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది యాక్చువల్గా ముందు చెప్తే అయిపోయేది. సో దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీ మాత్రం లేటెస్ట్ది యూజ్ చేశారు. UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీ దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. ఈవెన్ మీకు రెడ్మీ నోట్ 10 సిరీస్ అంటే ఏదైతే బేస్ వేరియంట్ ఉందో బేస్ వేరియంట్లో కూడా మీకు UFS 2.2 టెక్నాలజీని యూజ్ చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది పోకో M3 మొబైల్లో హయ్యర్ వేరియంట్ 6+128లో కూడా UFS 2.2నే యూజ్ చేశారు. సేమ్ అదే స్టైల్లో ఇప్పుడు మీకు UFS 2.2 లేటెస్ట్ టెక్నాలజీ మిడ్ రేంజ్లో వాడే వాటిలో హైయెస్ట్ అనమాట ఇది. సో దీన్ని యూజ్ చేస్తారు, అదొక మంచి విషయం. అండ్ ర్యామ్ టెక్నాలజీ మీకు అఫ్కోర్స్ ఇప్పుడున్న బడ్జెట్లో అన్ని ఫోన్స్లో కూడా LPDDR 4X ర్యామ్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా మంచి కాంబినేషన్ అనమాట. ఈ రెండు మనకి స్టోరేజ్ అండ్ ర్యామ్ విషయంలో మాత్రం మంచి ప్లస్ పాయింట్స్ ఈ 3 ఫోన్స్లో కూడా. ఇవి మేజర్గా ఈ ఫోన్ ఎందుకు కన్సిడర్ చేయాలి ఈ 3 ఫోన్స్ అనడానికి ఈ 5 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. మేజర్గా డిస్ప్లే అండ్ మీకు డిజైన్ అలాగే మెయిన్ కెమెరాస్ అండ్ మీకు ఓఎస్ అలాగే మీకు స్టోరేజ్ టెక్నాలజీ. ఇవి 5 పాయింట్సే దీంట్లో మేజర్ కీ పాయింట్స్ అనమాట, కీ పిల్లర్స్ కూడా ఈ ఫోన్కి. ఇక ఎందుకు తీసుకోవద్దు అనడానికి ఒక 5 డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. ఆ డ్రాబ్యాక్స్ కూడా నేను ఫస్ట్ చెప్తాను, అవి కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. దాంట్లో వెరీ ఫస్ట్ది 2x2 కెమెరాస్. ఇవి ఎందుకు తీసుకొస్తున్నారో చాలా రోజుల నుంచి ఇరిటేట్ చేస్తున్నారు. లాస్ట్ 1.5 year నుంచి మనకి 2+2 చూస్తూనే ఉన్నాం. రెడ్మీ నోట్ 10లో మీకు 48+8+2+2 ఆ 2+2 వేస్ట్. అండ్ రెడ్మీ నోట్ 10 Pro మ్యాక్స్లో మీకు 64+8+5 ఆ 2 ఉంటుంది వేస్ట్. అలాగే 108+8+5 ఆ తర్వాత 2 ఉంటుంది, అది కూడా వేస్ట్ అనమాట. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన కెమెరాస్ ఒక 3 years నుంచి వస్తున్న కెమెరాస్లో ఆటోమేటిక్గా మీకు బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేయగలవు, అంటే పోర్ట్రేట్ ఎఫెక్ట్ డెప్త్ ఎఫెక్ట్ తీసుకురాగలవు. కానీ వీళ్ళు ఎందుకో ఏదో ఒక నెంబర్ పెట్టాలి కదా, 4 కెమెరాలు పెట్టాలి కదా, అట్లా ఇసేద్దాం అన్నట్టు వేశారు తప్ప దాంట్లో పెద్దగా ఉపయోగం అయితే ఉండదు. ఇది ఒక డ్రాబ్యాక్. అక్కడ కూడా ఈవెన్ నేను అనుకోవడం రెడ్మీ నోట్ 10లో కూడా ఆ 5 MP టెలిమాక్రో ఏదైతే ఉందో దాని ఒక్కదాన్ని దాంట్లో ఇచ్చినట్టయితే ఇంకొంచెం బెటర్గా ఫీల్ అయ్యేవాళ్ళేమో అందరూ అని నేనైతే అనుకుంటున్నాను. సో మేజర్గా కెమెరా అనేది దీంట్లో ఈ ఏవైతే 2+2 ఉన్నాయో ఇవి వేస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. ఇది ఒక డ్రాబ్యాక్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇక రెండోది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెసరు. ఇంతకుముందు చెప్పాను కదా ఆల్రెడీ, మనకి ఇంతకుముందు రెడ్మీ ఫోన్స్ అంటే ఇన్సైడ్ బ్యూటిఫుల్గా చూసేవాళ్ళు, ఇప్పుడేమో అవుట్ సైడ్ బ్యూటిఫుల్గా చూస్తున్నారు అంతే. ప్రాసెసర్లు మాత్రం ఈసారి అంత చెప్పుకోదగ్గ అప్గ్రేడ్ అయితే కాదని నేనైతే అనుకున్నాను. మీకు ఒకసారి రెడ్మీ నోట్ 10 అబ్జర్వ్ చేస్తే ఎప్పుడో 2019లో తీసుకొచ్చిన రెడ్మీ నోట్ 7 Proలో వాడిన 675 ప్రాసెసర్కి జస్ట్ కొంచెం మోడిఫైడ్ వెర్షన్ ఒక 5% 10% ఇంప్రూవ్ చేసిన పెర్ఫార్మెన్స్ని తీసుకొచ్చి వీళ్ళు 12,000 రూపాయల బడ్జెట్లో వేశారు. అఫ్కోర్స్ ఇది కొత్తగా లాంచ్ అయినప్పుడు కూడా ఇది ఆల్రెడీ ఓల్డ్ పెర్ఫార్మెన్స్, పెద్దగా మీకు ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు ఈ 678 మీద. 12,000 రూపాయల బడ్జెట్లో మాత్రం అట్లీస్ట్ వీళ్ళకి ఆల్రెడీ స్నాప్డ్రాగన్లో ఇంకొన్ని ప్రాసెసర్లు ఉన్నాయి అండ్ మీడియాటెక్లో కూడా కొన్ని ప్రాసెసర్లు ఉన్నాయి, వాటిని కూడా వాడుకున్నా బాగుండేదని నేనైతే అనుకున్నాను. రెడ్మీ నోట్ 10 విషయంలో మాత్రం
పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం కొంచెం డ్రాబ్యాక్ అనే చెప్పాలి. ఇక రెడ్మీ నోట్ 10 Pro మ్యాక్స్లో కూడా మీకు పెద్దగా అప్గ్రేడ్ అయితే కాదు. మీకు ఏదైతే స్నాప్డ్రాగన్ 720G మీరు ఆల్రెడీ చూసారు కదా, దాని కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ 732Gని వాడారు. అఫ్కోర్స్ క్వాల్కమ్ దగ్గర వేరే 4G మిడ్ రేంజ్ ప్రాసెసర్లు అయితే ప్రజెంట్గా ఏమీ లేవు. 732Gఏ లాస్ట్ అనమాట. యాక్చువల్ నేను అనుకున్న ఏంటంటే నోట్ 10 Pro మ్యాక్స్లో అయినా వీళ్ళు ఏదైతే లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 855 ఉంది కదా, అలాంటిదన్నా వీళ్ళు యూజ్ చేస్తే ఖచ్చితంగా మిడ్ రేంజ్లో ఒక పర్ఫెక్ట్ పవర్ఫుల్ ఫోన్ అయ్యేదేమో అని నేనైతే అనుకున్నాను. కాకపోతే దీంట్లో అయితే పాసిబుల్ కాలేదు. సో పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం ఇంత ముందుతో కంపేర్ చేసుకుంటే రెడ్మీ నోట్ 10 సిరీస్లో పెద్దగా అప్గ్రేడ్ అయితే ఏం కాదు, జస్ట్ ఓకేలాగే ఉంటుంది. ఆల్రెడీ మీరు పోకో X3లో కూడా స్నాప్డ్రాగన్ 732Gని వాడారు, పెర్ఫార్మెన్స్ అలాగే ఉంటుంది. అంతకంటే పెద్దగా ఏమీ ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. ఇక మూడోది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలామంది ఇప్పుడు కన్సిడర్ చేస్తున్న పాయింట్ 5G అనేది ఈ 3 ఫోన్స్లో కూడా లేదు. నోట్ 10 Pro, నోట్ 10 Pro మ్యాక్స్ ఈ మూడిట్లో కూడా లేదు. ఇవి 3 ఫోన్స్ కూడా 4G ఫోన్స్ మాత్రమే. ఫ్యూచర్లో 5G వస్తే ఈ ఫోన్లు సపోర్ట్ చేయవు, సిమ్లు వేసుకున్న సపోర్ట్ చేయవు అనమాట. ఓన్లీ 4G వరకు మాత్రమే పరిమితం. అండ్ ఇప్పుడు జనరల్గా మనకి మిడ్ రేంజ్ ఫోన్స్ అంటే 1 year వాడుతూ ఉంటారు కాబట్టి 1 year మాత్రమే ఫోన్ వాడదాం అనుకున్న వాళ్ళకి మాత్రం నోట్ 10 సిరీస్లో మీకు ఎక్కడ కూడా డ్రాబ్యాక్ అయితే కనపడదు. ఎందుకంటే మన ఇండియాలో 5G రావడానికి ఎంత లేదని ఇంకొక 1 year ఈజీగా పడుతుంది కాబట్టి. సో అందుకని మీకు పెద్దగా డ్రాబ్యాక్ అయితే అనిపించుకోదు. ఒకవేళ మీరు నాకు 5G కావాలి, నేను 3-4 ఏళ్ళు వాడదాం అనుకుంటే మాత్రం ఈ రెడ్మీ నోట్ 10 సిరీస్ని మీరు స్కిప్ చేయడం బెటర్. వేరే ఏదైనా బెటర్ ఆల్టర్నేటివ్ వస్తే దానికోసం వెయిట్ చేయడం బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను. ఇక నాలుగోది, ఇది ఒక డ్రాబ్యాకే కానీ ఈవెన్ మీకు రెడ్మీ నోట్ 10 Pro మ్యాక్స్లో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నప్పుడు కూడా 4K 60 FPS సపోర్ట్ అయితే చేయదు. ఇది 4K 30 FPS మాత్రమే సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కొన్ని లిమిటేషన్స్ పెట్టుకున్నట్టున్నారు. అందుకే మీకు 4K 60 FPS అయితే 108 మెగాపిక్సెల్లో లేదు, అలాగే 64 మెగాపిక్సెల్లో కూడా లేదు. ఇది ఎవరైతే వీడియోస్ బాగా తీస్తూ ఉంటారో, లేకపోతే ట్రావెల్ చేస్తూ ఉంటారో, వీడియోలు బాగా తీస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం ఇది ఒక డ్రాబ్యాక్ అని నేను చెప్పగలను ఖచ్చితంగా. ఇంకా లాస్ట్ది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇది చాలామంది అబ్జర్వ్ చేయట్లేదు కానీ నేను అబ్జర్వ్ చేశాను. మరి దీంట్లో ప్రైజ్ అండ్ ర్యామ్ విషయానికి వెళ్తే మాత్రం మీకు రెడ్మీ నోట్ 10 బేస్ వేరియంట్లో 4GB ర్యామ్ ఇచ్చారు. ఈవెన్ మీకు పోకో M3లో కూడా బేస్ వేరియంట్, పోకో M2 M3లో కూడా బేస్ వేరియంట్ 6GB ఇస్తున్నారు. నేను అనుకోవటం దాంట్లో రెడ్మీ నోట్ 10లో బేస్ వేరియంట్ 6+64 ఇచ్చినా బాగుండేదని అనుకున్నాను. అండ్ దాంట్లో హయ్యర్ వేరియంట్కి వెళ్దామంటే అక్కడ మీకు మళ్ళీ రెడ్మీ నోట్ 10 Proకి వెళ్ళేంత లెవెల్లో ఉంటుందన్నమాట ప్రైజ్. అందుకని ఈ ప్రైజ్ అలాగే ర్యామ్ స్టోరేజ్ విషయంలో మాత్రం నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యానని చెప్పాలి. అండ్ మనకి నెక్స్ట్ రెడ్మీ నోట్ 10 Pro, నోట్ 10 Pro మ్యాక్స్లో కూడా బేస్ వేరియంట్ మీకు నోట్ 10 Pro 16,000, అలాగే నోట్ 10 Pro మ్యాక్స్ ఏమో మీకు 19,000 ఉంది కదా. దాంట్లో కూడా 6+64 ఉంది, 6+128 కాదు, 128 ఇస్తే బాగుండేదని నేనైతే అనుకుంటున్నాను. సో ఇవి నేను అబ్జర్వ్ చేసిన కొన్ని డ్రాబ్యాక్స్ అనమాట. చాలామంది ఇవి కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇవి మీరు అర్థం చేసుకోండి. ఇవి నేను చెప్పిన పాయింట్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకవేళ ఈ పాయింట్స్లో మీకు ఇంకా ఏదైనా బెటర్గా ఉండాలి, నేను నాకు కరెక్ట్ సూట్ కాదనుకుంటే మాత్రం వెయిట్ చేయాలి. మళ్ళీ చాలా ఫోన్స్ అయితే వస్తాయి కాబట్టి ఈవెన్ మీకు మార్చ్లో కూడా నెంబర్ ఆఫ్ ఫోన్స్ కూడా రాబోతుంది. ఇంకొక 3-4 ఫోన్లు కూడా రావచ్చు అనమాట. మోటరోలా, రియల్మీ, అలాగే పోకో ఇలాంటి వాటి నుంచి కూడా ఫోన్స్ అయితే వస్తాయి. సో అందుకని కొంచెం వెయిట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ 10 సిరీస్లో నేను అబ్జర్వేషన్ కొన్ని ప్లస్ పాయింట్స్, కొన్ని మైనస్ పాయింట్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.